హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అంగన్వాడీ బాలామృతం పౌడర్తో కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ బాలామృతం పౌడర్ పిల్లల ఎదుగుదలకి చాలా మంచిది. ఈ పౌడర్ని డైరెక్ట్గా తినని పిల్లలకి ఇలా ఒకసారి కేక్లా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియోలో చెప్పే కొలతలతో టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే ఫస్ట్ టైం ట్రై చేసిన వారు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారండి. మరి ఇంకా లేట్ చేయకుండా బాలామృతం కేక్ తయారీ విధానం క్విక్గా చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు బాలామృతం పౌడర్ని వేసుకోండి. వెయిట్లో కరెక్ట్గా చెప్పాలంటే ఈ బాలామృతం పౌడర్ 250 గ్రాముల వరకు ఉంటుందండి. బాలామృతం పౌడర్ బరకగా ఉంటుంది కాబట్టి ముందుగా ఇలా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల పంచదార, 2 లేదా 3 యాలకులను కూడా వేసి ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. బాలామృతం పౌడర్లో ఆల్రెడీ పంచదార ఉంటుంది కాబట్టి 3 నుండి 4 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బాలామృతం పౌడర్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇందులోనే ఇప్పుడు 1/2 కప్పు వరకు పెరుగు, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పును కూడా వేసుకొని గరిటెతో కానీ లేదా విస్కర్తో కానీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక కాచి చల్లార్చిన పాలను కొద్దిగా యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ లేదా ఒకటే డైరెక్షన్లో కానీ కేక్ బ్యాటర్ని కలుపుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ని ఒకటే డైరెక్షన్లో కలుపుకోవడం వలన కేక్ చాలా ఫ్లఫీగా వస్తుందండి. ఇలా కొద్దిగా పాలను వేసుకుంటూ బ్యాటర్ని ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు కలుపుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఏదైనా అల్యూమినియం గిన్నెను కానీ లేదా కేక్ మౌల్డ్ని కానీ తీసుకొని మౌల్డ్ని ఇలా డస్టింగ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో కేక్ బ్యాటర్ని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మౌల్డ్ని ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం వలన ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఉంటాయండి. ఇప్పుడు కేక్ పైన సన్నగా చాప్ చేసుకున్న మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఒకవేళ మీరు డ్రై ఫ్రూట్స్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడం కోసం కేక్ మోల్డ్ పట్టే విధంగా గిన్నెను ఎంచుకొని గిన్నె మధ్యలో స్టాండ్ని పెట్టి ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద గిన్నెను ప్రీహీట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎంచుకున్న గిన్నె పలుచుగా అనిపిస్తే మాత్రం గిన్నె అడుగు భాగాన ఇసుక కానీ లేదా సాల్ట్ను కానీ వేసి పైన స్టాండ్ను పెట్టి బేక్ చేసుకోండి. గిన్నెను ప్రీహీట్ చేసుకున్నాక కేక్ మోల్డ్ని స్టాండ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్ మీద అయితే 30 నుండి 35 నిమిషాల పాటు, లో ఫ్లేమ్ మీద అయితే 40 నుండి 45 నిమిషాల పాటు కేక్ని బేక్ చేసుకోండి. నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్ మీద కేక్ని బేక్ చేసుకుంటున్నానండి. 35 నిమిషాలకిలా నాకు కేక్ చాలా చక్కగా బేక్ అయింది. కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిందో లేదో తెలుసుకోవడానికి నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ ఇలా మధ్యలో గుచ్చినప్పుడు ఇలా క్లీన్గా వస్తే పర్ఫెక్ట్గా బేక్ అయినట్లండి. ఒకవేళ తడిగా పిండి లాంటిది ఏమైనా నైఫ్కి అంటుకుంటే మాత్రం మరొక 5 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కేక్ మోల్డ్ని బయటకు తీసి కంప్లీట్గా చల్లారనివ్వండి. కేక్ ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత నైఫ్తో అంచుల వంట స్క్రాప్ చేసి డీమోల్డ్ చేసుకోండి. ఇలా డీమోల్డ్ చేస్తే కేక్ మౌల్డ్ నుండి ఈజీగా వచ్చేస్తుందండి. అంతేనండి, బాలామృతం పౌడర్తో చాలా ఈజీగా ఫ్లఫీగా టేస్టీగా తయారు చేసుకోగలిగే బాలామృతం కేక్ రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఈ బాలామృతం కేక్ని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. దీని వలన నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగానే నోటిఫికేషన్కి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.